మనం వేసిన స్టోరీతో మరో ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారంటండి. సార్ రారు వచ్చినా ఉండడని చెప్పి మనం ఒక స్టోరీ వేసాం గతంలో. ఆ వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించి మన సార్ని పక్కన పెట్టారంట. సూర్యాపేట బీబీ తండా ఉపాధ్యాయుడు అన్నపూర్ణ నరేందర్ సస్పెండ్. ఆదాపు కథనంతో పాఠశాల దుస్థితి వెలుగు తెచ్చిన నిజాలు. ఇప్పుడు నిన్నే వచ్చింది అనుకుంటా, ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు తెలంగాణలో విపరీతంగా ఉన్నాయి. దేశంలో సెకండ్ ప్లేస్ మనం. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు. 10 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో మనం దేశంలో 4th ప్లేస్లో ఉన్నాం మనం. అంటే గ్రామాల్లో, తండాల్లో, మండలాల్లో, మారుమూల ప్రాంతాల్లో మన విద్యా వ్యవస్థ అంత దరిద్రంగా ఉంది. విద్యా వ్యవస్థ. పట్టించుకునేవాడు ఎవరు లేడు విద్యా వ్యవస్థని. నువ్వు ఇంటిగ్రేటెడ్ సిటీ కడతానంటావు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతానంటావు, 4th సిటీ అంటావు, మూసీ అంటావు, హైదరాబాద్ పక్కన బీచ్ కడతా అంటావు తప్పించి అరే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం ఎవడు పట్టించుకోడు. ఇట్లాంటి కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే దీన్ని అరుసుగా తీసుకొని రారు, స్కూల్స్కి రారు. వస్తారు, ఆ ఫేషియల్ రికగ్నిషన్ ఏదో ఉంటుంది కదా, అదో లేకపోతే తంబో పెట్టి జంపు జలాని. మీకు విషయం తెలుసా, 90% ఆఫ్ ద స్కూల్ టీచర్సే గ్రామాల్లో, మండలాల్లో, తండాల్లో ఉన్న 90% ఆఫ్ ద స్కూల్ టీచర్స్ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళే టీచర్లే. స్కూల్లో ఉండి పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన వీళ్ళు స్కూల్కి పోయి అటెండెన్స్ చేసుకొని బయట మొత్తం చక్కర్లు కొడుతున్నారు. ఏదైనా వ్యాపారం పెట్టుకుంటున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. కన్సర్న్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, డిఈఓలు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఎవడి పనిలో వాడు ఉన్నాడు, ఎవడి జేబాడు నింపుకుంటున్నాడు. విద్యార్థుల భవిష్యత్తు పోతే మాకేంటి, విద్యార్థులు నాశనం అయిపోతే మాకేంటి, మాకు రావాల్సినవి మాకు వస్తున్నాయి, మా జేబులు మాకు నిండుతున్నాయి, ఇంకేంది? ఇదే ఉంది ఎవరికైనా. అలాంటిదే మనం ఒకటి వెలుగులో తెచ్చాము. ఆగస్టు 24వ తేదీన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో సార్ రారు వచ్చినా ఉండడనే వార్తా కథనంపై అధికారులు స్పందించి ఉపాధ్యాయుడు అన్నపూర్ణపు నరేందర్ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క ఉపాధ్యాయుడిపై 30 ఫిర్యాదులు వచ్చాయంట. ఎట్టకేలకు ఆదాబ్లో పక్క ఆధారాలతో కథనం ప్రచురితం అవడంతో సంబంధిత శాఖ అధికారులు తేరుకొని కథనం వెలువడిన 6 రోజులకు సస్పెండ్ చేశారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అండి, సస్పెండ్ చేస్తే ఏం ఉపయోగం మీరు చెప్పండి? సస్పెండ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? మహా అయితే 1 నెల సస్పెండ్ చేస్తారా, 2 నెలల, 3 నెలల, 6 నెలల, తర్వాత యాజ్ యూజువల్గా వస్తాడు, మళ్ళీ అదే ఉద్యోగం, మళ్ళీ అదే జీతం. నేనేమంటానంటే ఇలా టీచర్ల వ్యవస్థలోనే కాదు, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే డిస్మిస్ చేసేసేయండి. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై పడి తిరుగుతున్నారు. చాలామంది అండి, ఒకళ్ళు కాదు, 2 కాదు. తెలంగాణలో విపరీతంగా ఉంది నిరుద్యోగం. ఇట్లాంటి టీచర్లను కానీ, లంచాలు తీసుకుంటున్న అధికారులు కానీ, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు కానీ పక్కా ఆధారాలతో దొరికి ప్రూవ్ అయిన వెంటనే డిస్మిస్ చేసి పడేయండి, వాళ్ళని విధుల నుంచి డిస్క్వాలిఫై చేసేసేయండి. చక్కగా ఇంకొక నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది, వాడన్నా చక్కగా పనిచేస్తాడు. ఊరికే సస్పెండ్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు దీనివల్ల. సరే, కొంత చర్యలు తీసుకున్నారు మీరు. ఉపాధ్యాయుడు నరేందర్ నిర్లక్ష్యానికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ యతపతిరావు సపోర్ట్ కూడా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఉపాధ్యాయుడిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెనకేసుకొచ్చాడని తెలుస్తుంది. మరి ఎందుకు ఆయనపైన కూడా యాక్షన్ తీసుకోవాలిగా హెడ్ మాస్టర్ని? విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అన్నపూర్ణం నరేందర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులు, బీసీ సంఘం, ఎల్హెచ్పిఎస్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు విధులు నిర్వహించకుండా బయట తిరుగుతున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారంట. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పి నరేందర్ ఎస్జిటి ఎంపీపీఎస్ బీబీ తండా సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లా 2023 ఆగస్టు 25 నుండి అనుమతి లేకుండా విధులకు హాజరు కాని కారణంగా తెలంగాణ సివిల్ సర్వీసెస్ నియామకాలు 1991 నిబంధనల ప్రకారం 8/1 ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ. మంచి పని చేశారు. ఇప్పుడు ఇట్లాంటివి కొంచెం సీరియస్ చేయాలి మీరు. ఇట్లాంటివి చూసి ఒక నలుగురన్నా మారతారు. మా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటివి బయటకు తీసుకురావడం వల్ల మా ఉద్దేశం ఏంటంటే మీరు ఒకళ్ళని సస్పెండ్ చేస్తే పక్కోడు భయపడతాడు, అరే వాడు దొరికాడరా, ఆదాబోళ్ళు ఒక వార్త వేశారా, వాడిని సస్పెండ్ చేశారు, మనమన్నా చక్కగా పోదాం. 100 మందిలో ఒకడు మారినా మాకు చాలు, 4 పిల్లల భవిష్యత్తు బాగుపడినట్టే. మీరు వేలకి వేలు ఫీజులు తీసుకుంటున్నారు.
ఒక్క విద్యార్థి జీవితానన్నా బాగు చేయండి. మన రాజకీయ నాయకులు గంటల కొద్దీ స్పీచ్లు ఇస్తారు. అసెంబ్లీల్లో రాజకీయ స్టేజ్ల పైన గంటల కొద్దీ స్పీచ్ ఇస్తారు, కానీ ఏ రోజు ఏ నాయకుడు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడు. పేద విద్యార్థి భవిష్యత్తు గురించి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు ఇవన్నీ ఎలాగో ప్రభుత్వానికి ముష్టేస్తూనే ఉంటాయి. పాపం ఈ పేదవాళ్ళు ఏం చేయలేరు కదా. వీళ్ళు ఒక పూట అన్నం కోసం చక్కరైన విద్య దొరికిద్దని స్కూల్స్కి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో దయచేసి ఆడుకోకండి. దయచేసి టీచర్ అందరికీ మా విన్నపం, ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోవట్లేదు, మీరన్నా మీ పని సక్రమంగా నిర్వహించండి.